ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఇక్కడ క్రాస్ పెట్టేసుకొని క్రాస్ ఎలా చూడాలంటే క్లాత్ ఇట్లా పట్టుకున్నప్పుడు మంచిగా సాగుతూ ఉంటుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ దాని మీద పెట్టాలి. క్రాస్గా పెట్టేసి ముడతలు లేకుండా చక్కగా వేసుకోవాలి. ఫస్ట్ అయితే సేమ్ ఎలా ఉందో అలా యాజ్ టీస్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మాత్రం స్ట్రైట్గా రావాలి కాబట్టి స్కేల్ చేసేసుకొని మెడ కోసం పై వరకు కొంచెం బ్యాక్ పార్ట్ కంటే పై వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మాత్రం కింద మాత్రం కొంచెం అలవాలండి, 2 ఇంచుల వరకు మలిచేసి ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ యాస్టీజ్ చేసుకోవాలంటే మంచిగా తీసేసాను. ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్లో ఉన్న ఫ్రంట్ పార్ట్ యొక్క కొలతలు ఫస్ట్ అండి నెక్ చూసుకోవాలి, నెక్ పెట్టుకోవాలి. ఖర్చు వదిలేసి 1/2 ఇంచ్ పైకి సేమ్ నెక్ ఎట్లుందో అట్లా ఈ లైన్ మీద పెట్టేసుకొని కొలవాలి. ఇక్కడ వరకు వస్తుంది. సేమ్ పెట్టేసుకొని చూసుకోవాలి, మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. అయితే సేమ్ ఇది ఎలా ఉందో ఇంకా సేమ్ రౌండ్గా తిప్పేసుకోవాలి. ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి డౌన్ చూసుకోవాలి ఎంత ఉందనేది. ఉక్సులు పట్టి పెట్టేసుకొని మనకి ఎంత ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని 1 ఇంచ్ డాట్ కోసం ఖర్చు కోసం ఇచ్చేసుకోండి. నెక్స్ట్ పొడవు చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఎట్లా చూసుకోవాలంటే పై ఖర్చు నుంచి పొట్టు నుంచి పైన ఖర్చు వదిలేసేసుకొని సేమ్ అది ఎంత ఉందో పెట్టేసుకోవాలా. కొట్టు దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని కిందికి 1/2 ఇంచ్ పెట్టేసుకోవాలి ఖర్చు. అంతేనండి. ఇక్కడ లో కటింగ్ కోసం 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేముంటాయి, ఇంకా రౌండ్ తీసేసుకోవాలి. రౌండ్ ఇలా కలిపేసుకోవాలి. ఎస్టీసీ కొలతలు ఒకసారి చూద్దామండి. డాట్ యొక్క కొలతలు డాట్ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కొలుచుకోవాలి. బ్లౌజ్ తోటి కొలుచుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకొని గీత పెట్టేసుకొని ఈ డాట్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్కి ఈ డాట్ ఎంత ఉందో అంత గీత పెట్టేసుకోవాలి. మినిమం ఎవరికైనా 1.5 అంటే 2.5 పెట్టేసుకుంటారు కొలతలలో అయితే. నేనైతే ఇక్కడ వీడియోలో ఇట్లా చూపిస్తాను జాకెట్కి ఎంత ఉందో అంత. నెక్స్ట్ అక్కడ నుంచి ఈ లెంత్ చూసుకోవాలి. ఈ డాట్ కంచెలు ఈ చివరి వరకు లెంత్ ఎంత ఉంది చూసేసుకొని ఇది అసలు కొలత. నెక్స్ట్ ఖర్చు కోసం 1.5 ఇంచు పెట్టేసుకోవాలి. ఖర్చు 1 ఇంచ్ అయితే 1 ఇంచు, 2 ఇంచ్ అయితే 2 ఇంచు ఎంత తీసుకుంటారో అంత ఖర్చు ఇక్కడ పెట్టేసుకోవాలి. నేనైతే 1.5 ఇంచు తీసుకున్నా, అంతే ఖర్చు పెట్టేస్తాను. తర్వాత మనం ఇవి కలిపేసుకోవాలి. కొలత ఇట్లా తీసుకుంటే కొలత ఫ్రంట్ పార్ట్ చాలా ఫ్రీగా అంత బాగుంటుంది. టైట్గా పట్టేయకుండా మంచిగా ఉంటుంది బ్లౌజ్ వేసుకుంటే. అంతే అండి.